అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే ఈవినింగ్ టు నైట్ నేను ఏం వర్క్స్ చేసుకున్నానో వీడియో చేసి చూపించాను, చూసేయండి. ఈవినింగ్ నేనైతే సూపర్ మార్కెట్కి వెళ్ళి గ్రోసరీస్ అయితే తెచ్చుకున్నాను. మొత్తం బిల్ అయితే 1000 అయింది. ఓన్లీ నేను నాకేమి అవసరమో అవి మాత్రమే తెచ్చాను. ఇంకా మా బాబుకి స్నాక్స్ కూడా తెచ్చాను. చూడండి మా బాబు బ్యాగ్ ఎలా చేసేసాడో. స్కూల్ బ్యాగ్ అనమాట ఇది కొని 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్లో దీన్ని ఇంత ఖరాబ్ చేసేసాడు. ఇంత బాగాలేదు కాబట్టి నేను వాష్ చేద్దామనేసి వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. ఫస్ట్ టైం అనమాట బ్యాగ్ కొన్నాక వాష్ చేయడం. డేర్ చేసి వాషింగ్ మిషన్లో వేసాను. అంటే ఇది వాషింగ్ మిషన్లో వాష్ చేయొచ్చా లేదా అనేది డౌట్, నేను అంత చెక్ చేసుకోలేదు. ఒకసారి అయితే ట్రై చేద్దామనేసి వేసాను. చూడాలి, అంటే రేపు మార్నింగ్ కల్లా డ్రై అయిపోవాలి. అసలే ఎండలు లేవు, చలికాలం అంటే నేను ఇంత రిస్క్ తీసుకున్నాను. ఒకవేళ ఎండకపోతే రేపు మార్నింగ్కి వాడు బుక్స్ ఎలా తీసుకెళ్తాడో ఏమో. వాషింగ్ మిషన్లో వేసిన బ్యాగ్ ఏమంత ఖరాబ్ కాలేదు, నీట్గానే వాష్ అయింది. బయటికి వెళ్ళి వచ్చేసాక అంత ఓపిక లేక నేను ఈరోజు డిన్నర్కి అయితే కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను. మోస్ట్లీ ఓపిక లేనప్పుడు, టైం లేనప్పుడు నేను కిచిడియే చేస్తాను. నేను చేసే కిచిడి మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. కడుపు నిండా తినాలి అనుకున్నప్పుడు కిచిడి చేసుకుంటాము, లేదా ఓపిక లేదు, టైం తక్కువ ఉంది ప్రిపేర్ చేయడానికి అన్నప్పుడు కిచిడి చేస్తాను. అన్ని వెజిటేబుల్స్ వేస్తాను, ఇంకా అన్ని పప్పులు వేస్తాను అనమాట. కందిపప్పు, పెసరపప్పు, పచ్చిమిరపప్పు ఇవన్నీ వేస్తాను కాబట్టి చాలా హెల్దీ ఫుడ్ ఇది. అండ్ ఇంకా ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కిచిడి ప్రాసెస్. నేను ఇవి వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాక అందులోనే రైస్ వేసి ఉడకపెట్టుకుంటాను. త్వరగా అయిపోతుంది. మనము కిచిడి చేసేసుకుంటూ మిగతా పనులు కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. అంత సింపుల్ అనమాట ఈ రెసిపీ. మా ఇంట్లో రెగ్యులర్గా క్యారెట్ ఎక్కువ యూజ్ చేస్తాను, కళ్ళకి మంచిది కదా, అందుకే. ఈ జనరేషన్లో పిల్లలు ఏంటంటే స్క్రీన్ టైం చాలా ఎక్కువైపోతుంది. ఎంత మనము తగ్గించాలని చూసినా ఏదో ఒక రీజన్ చెప్పేసి వాళ్ళు చూడడము, మనం ఇవ్వడము మన చేతులతో జరుగుతుంది. అలాంటప్పుడు ఇక చేసేదేం లేదు, ఆల్టర్నేట్గా మనము దాన్ని బ్యాలెన్స్ చేసే ఫుడ్ అన్న పెడుతూ ఉండాలి. అలా అని చెప్పి స్క్రీన్ టైం ఇవ్వండి అని చెప్పను. తప్పని సిచ్యువేషన్స్లో మాత్రము చేసేదేం ఉండదు కదా. అంటే స్కూల్లో ఉన్నంతసేపు ఎట్లాగా వాళ్ళు టీవీ, ఫోన్లు చూసే ఛాన్స్ ఉండదు. ఇంటికి వచ్చాక ఆడుకోవడానికేమో ఫ్రెండ్స్ తక్కువ ఉంటారు. అపార్ట్మెంట్స్లలో ఉండే పిల్లలకి అసలు ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు, చాలా తక్కువ. అంతేకాకుండా ఆడుకోవడానికి బయటికి వెళ్ళడానికి ఏది స్కోప్ ఉండదు. అట్లాంటి టైంలో ఇక వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షను టీవీ ఆర్ ఫోను. అంటే స్క్రీన్ టైం అయితే ఇవ్వాలి. ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళ స్కిల్స్ కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి, అప్డేట్ అవ్వాలి అంటే స్క్రీన్ టైం అయితే కంపల్సరీ. అట్లీస్ట్ 1 అవర్ అయినా మనము స్క్రీన్ టైం ఇవ్వాలి. కాకపోతే వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది మనము మానిటర్ చేస్తూ ఉండాలి. వాళ్ళు అంటే యూజ్ అయ్యే చూస్తున్నాడా, లేకపోతే వాడు డైవర్ట్ అవుతున్నాడా వేరే ఏదైనా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అంటే వాళ్ళకి మనం ఇచ్చే స్క్రీన్ టైంలో కూడా మనం వాళ్ళ పక్కనే ఉంటూ అబ్జర్వ్ చేసుకుంటూ మిగతా పని మనం చేసుకోవాలి. కంప్లీట్గా వాళ్ళని వదిలేయొద్దు ఫోన్ ఆర్ టీవీకి. ఎట్లా మనము కొంచెం కొంచెం చెప్తూ ఉంటేనే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అంత చిన్నపిల్లలకి ఏం చెప్తాము మనం అనుకోవచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్కువ మెచ్యూరిటీ వచ్చేస్తుంది 5 ఇయర్స్ నుంచే. ఆఫ్టర్ 10 ఇయర్స్ మనము వాళ్ళకి చెప్పలేము, మనం చెప్పినా వాళ్ళు మన మాట వినరు. ఎందుకంటే నియర్ టీనేజ్లో ఉంటారు కాబట్టి
మనం వాళ్ళకి చెప్పినా వాళ్ళు వినరు. ఆ ఏజ్‌లో వాళ్ళకున్న ఎనర్జీ లెవెల్స్ మనల్ని అర్థం చేసుకొని మనల్ని వినే అంత స్టేజ్‌లో ఉండరు. సో, అందుకే మనము ముందే పునాదులలో ఉన్నప్పటి నుంచి కొంచెం మంచిగా అన్ని అలవాట్లు నేర్పించుకుంటూ, మనము దగ్గరుండి అన్నీ మానిటర్ చేస్తూ ఉండాలి. చిన్నపిల్లలే కదా, సరేలే వదిలేద్దాము అని అస్సలు అనుకోవద్దు. అసలు వాళ్ళు ఏమేమి నేర్చుకుంటున్నారు, ఏమేమి చూస్తున్నారు, ఏమేమి వింటున్నారు అనేది ప్రతీదీ మనము అబ్జర్వ్ చేయాలి. తెలీదులే పాపం అని అస్సలు అనుకోవద్దు. సరే, నిజంగా తెలియక చేసినా మనం చెప్పాలి ఇది కరెక్ట్ కాదు అని. ఎందుకంటే రేపటి రోజు మన పిల్లలు ఇలా అయిపోయారే మన వల్లే అని మనం అస్సలు రిగ్రెట్ అవ్వద్దు. అందుకు ముందు నుంచే మనం జాగ్రత్త పడాలి. పిల్లల టాపిక్ అనేసరికి నేను చాలా ఎక్కువ డీప్గానే మాట్లాడేస్తాను. ఇప్పుడే కాదు, ప్రతిసారి అంతే, చాలా డీప్గా ఆలోచిస్తాను. అంటే చిన్నపిల్లలు ఉన్న ప్రతి పేరెంట్స్ ఇలానే ఆలోచిస్తారేమో. చిన్నపిల్లలు అంటేనే చాలా సెన్సిటివ్. అంటే పిల్లలే కాదు, వాళ్ళని మనం ఎలా మలచాలి, వాళ్ళకి ఏం నేర్పించాలి అని ఆలోచించే విధానం కూడా సెన్సిటివ్గానే ఉండాలి. కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు మట్టి ముద్ద అన్నమాట. మనము ఎలా మలిస్తే అలా తయారైపోతారు. అందుకే అంత జాగ్రత్త తీసుకోవాలి అని చెప్తున్నా. పిల్లల గురించి మాట్లాడుతూ నేను కిచిడి చేయటం అయితే అయిపోతుంది. ఇలా ఇన్ని వెజిటబుల్స్ వేస్తాను కాబట్టి ఇంత టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. చూసారా, కలర్ఫుల్గా ఉంది అన్ని రకాల వెజిటేబుల్స్. ఇంకా మనము ఇవి కూడా వేస్తాం కదా, పప్పులు అన్నీ వేస్తాము, అన్ని ప్రోటీన్స్ అన్నీ ఉంటాయన్నమాట ఈ కిచిడీలో. అంతేకాకుండా మనము ఫ్రై ఐటెం కాదు, వాటర్లో కుక్ చేస్తాం కాబట్టి త్వరగా డైజెస్ట్ అవుతుంది. ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. కడుపు నిండా తిన్నా సరే పొట్టొస్తుందన్న బాధపడాల్సిన ప్రాబ్లం కూడా ఉండదు. నైట్ టైం అయినా సరే హెవీగా తినగలిగే ఫుడ్ ఇదన్నమాట. చూస్తూనే ఉన్నారు కదా, చాలా సింపుల్. ఒక 10 మినిట్స్లోనే అయిపోతుంది. అంటే ఇవన్నీ కట్ చేసుకొని పోపేసుకొని మనము రైస్ వేసుకొని బాయిల్ చేసుకుంటూ మనము వేరే వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అందుకే నేను రెగ్యులర్గా టైం లేనప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాను. కావాలంటే మీరు గరం మసాలా, ధనియాల పొడి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేయలేదు. నైట్ టైం కదా ఎందుకు అని. ఎందుకంటే ఇంకా నేను బిర్యానీ ఆకు ఇవన్నీ వేసాను ఆల్రెడీ, అందుకే యాడ్ చేయలేదు. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, సింపుల్ అయిపోయింది. ఈరోజు డిన్నర్ అయితే ఇది. మేము ఈ కిచిడీని కారపొడి ఏదైనా చట్నీ ఉంటే దాంతో తినేస్తాము. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.